ఇప్పుడే 'పడక్కలం' అని చెప్పి మలయాళం, తెలుగు డబ్బుడ్ వెర్షన్ సినిమాని చూశాను. సినిమా స్టార్టింగ్ చూస్తున్నప్పుడు ఏంటిది? సబ్జెక్ట్ ఎలా ఉంది? కాన్సెప్ట్‌ని ఇలాగా నో బ్రెయినర్ కాన్సెప్ట్‌ని ఎంచుకున్నాడేంటి దర్శకుడు? ఇలాంటి కాన్సెప్ట్‌తో ఎలా తీద్దాం అనుకున్నాడు సినిమా అని అనిపించింది. కానీ కొంతసేపు అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్ సినిమా అయ్యేసరికి బావుందే సినిమా, ఎంగేజింగ్‌గా వెళ్తుందే అనిపించింది. కానీ క్లైమాక్స్‌కొచ్చేసరికి మాత్రం బ్రహ్మాండంగా తీశాడు దర్శకుడు. ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్‌ని ఇంత సరళీకృతంగా భలే చెప్పాడు దర్శకుడు. మనం ఎందుకని ఇలా ఆలోచించట్లేదు? మనం ఎందుకని ఇలాంటి సినిమాలు తీయలేకపోతున్నాం అనే భావన కలిగింది. సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంది. మనకి మలయాళం ఫిల్మ్ డైరెక్టర్స్‌కి ఉన్న తేడా ఏంటంటే, మనం ఇలాంటి ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్‌లోనే ఆది దశలోనే తుంచేస్తాం. ఇలాంటి కథలు ఆడవు. కామెడీ అనుకుంటారు, ఫన్నీ అనుకుంటారు. మనం ఏదో ఒక గొప్ప నోలన్ లాంటి సినిమా తీయాలి అని గొప్ప గొప్ప కథలను ఎతుకుతాం. కానీ మలయాళం ఫిల్మ్ డైరెక్టర్సు మన పక్కనే ఉన్న కథల్ని ఎంచుకుంటారు. వాటిని అద్భుతంగా తీస్తారు. అదే వాళ్ళకి మనకి ఉన్న ఒక పెద్ద అగాధం. అగాధం మీన్స్ ఒక పెద్ద డిఫరెన్స్. ఇక ఈ సినిమా కథకే వస్తే గనక ఇది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అంటే మనం ఫస్ట్‌లో చూసినప్పుడు ఏముంది ఇది ఒక నో బ్రెయినర్ కాన్సెప్టే అన్నట్టు అనిపిస్తుంది. కానీ కాన్సెప్ట్ పరంగా నో బ్రెయినర్‌ని తీసుకున్నప్పటికీ దాన్ని సినిమాటిక్ లిబర్టీగా తీసుకొని సినిమాలో ఉన్న ఎమోషన్స్‌ని అల్లుతూ దర్శకుడు మలిచిన విధానం అత్యద్భుతంగా అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ మీకు ఏవైతే ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైతే స్వాప్ అయ్యాయో అప్పటి నుంచి సినిమా అనేది నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కథ విషయానికొస్తే కథ ఏంటంటే ఒక లూడో లాంటి ఏదో ఒక బుక్ ఉంటుంది. అది ఎప్పుడో రాజరికంలో ఏదో రాజుల కాలం నుంచి ఎప్పటినుంచో వస్తుంది. దాంట్లో మనం ఏంటంటే ఎదుటి వ్యక్తిని మనం ఆవాహన అంటే వాళ్ళని మనం ఎలా చెప్తే అలా వినేలాగా చేసుకునే ఒక శక్తులుంటాయి. ఆ శక్తిని మనం లూడో గేమ్‌లో మనం బెట్ కాయడం వల్ల మనం వాళ్ళని ఛాలెంజ్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళని మనం వశీకరణం చేసుకోవచ్చు. ఇది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఫన్నీగా అనిపించొచ్చు. ఈ రోజుల్లో ఇలాంటి కథలు ఎవడు చూస్తాడని. కానీ చాలా కన్విక్షన్‌తో డైరెక్టర్ తీశాడు. మనకి సినిమా చూస్తున్నప్పుడు సినిమా వెళ్ళే కొద్దీ మనకి ఎక్కడా కూడా సినిమాలో లీనమైపోతామే కానీ ఇది ఏంటి కాన్సెప్ట్ ఇలా ఉంది అనే భావనే కలగదు. ఈ కథ ముఖ్యంగా ముగ్గురు క్యారెక్టర్ల మధ్యన తిరుగుతుంది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక స్టూడెంట్. షాజీ, రంజిత్ అని చెప్పి ఇద్దరు రైవల్ ప్రొఫెసర్లుంటారు. అలాగే అదే కాలేజీలో చదువుతున్నటువంటి, అదే డిపార్ట్మెంట్‌లో చదువుతున్నటువంటి జితిన్ అనే ఒక కుర్రాడు. ఈ ముగ్గురికి ఆ యొక్క సీక్రెట్ తెలిసి ఆ యొక్క గేమ్‌లో వీళ్ళ భాగస్వామ్యం అయితే వీళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అన్నదే ఈ సినిమా యొక్క ముఖ్య కథాంశం. ఈ పాత్రలను పోషించినటువంటి ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో ముగ్గురు కూడా ఇచ్చి పడేశారు. ఎస్పెషల్లీ సందీప్ ప్రదీప్. ఈ పేరుని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మంచి ఎక్సలెంట్ యాక్టర్ అవుతాడు. అతను ఒక స్టూడెంట్‌గాను, అదేవిధంగా ఒక సైకో లేకపోతే విలనిష్ షేడ్స్ ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్‌గాను స్వాప్ అయిన తర్వాత నటించినట్టు తీరు నాకు బ్రహ్మాండంగా అనిపించింది. భలే అనిపించింది. అతను చాలా మెచ్యూర్ పర్సన్‌లా నటించాడు ఈ సినిమాలో. మొన్న రీసెంట్‌గా వచ్చినటువంటి 'జిమ్‌ఖానా' మూవీలో కూడా అతను నటించాడు. కానీ నాకు అంతగా రిజిస్టర్ అవ్వలేదు. చూశాను అన్న ఒకటి గుర్తుంది గానీ ఈ సినిమాతో నాకు అతను బాగా రిజిస్టర్ అయిపోయాడు. చాలా మంచి నటుడు అతను. మిగతా ఇద్దరు ప్రొఫెసర్లు చేసిన వాళ్ళు కూడా చాలా అత్యద్భుతంగా నటించారు వాళ్ళు కూడా. సినిమా ఆద్యాంతం థ్రిల్లింగ్‌గా వెళ్తుంది, ఎక్సైటింగ్‌గా వెళ్తుంది, ఎంగేజింగ్ చేసుకుంటూ వెళ్తుంది. భలే తీశాడు దర్శకుడు. తనకున్నటువంటి వనరుల్లోనే, తనకున్నటువంటి బడ్జెట్‌లోనే కథని ఎక్కడ డీవియేట్ అవ్వకుండా కథ మాత్రమే చెప్పుకుంటూ భలే వెళ్ళాడు దర్శకుడైతే మాత్రం. ఎవరైతే ఒక మంచి సినిమాని ఇష్టపడే ఆడియన్స్, సినిమా ప్రేక్షకులు ఉంటారో ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. మీకు 100% ఈ సినిమా నచ్చుతుంది. దట్స్ ఇట్. జై హింద్.